తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో మంత్రి గుమ్మనూరు జయరాం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా? వైసీపీ అధిష్టానం ఆదేశించినట్టు కర్నూలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆయనకి ఇష్టం లేదా? తన వర్గీయులతో సమావేశం తర్వాత జయరాం చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? మంత్రి గుమ్మనూరు జయరాం కామెంట్లు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి. కార్యకర్తలు అనుచరులతో సమావేశమైన ఆయన కర్నూలు ఎంపీ టికెట్ జేబులో పెట్టుకుని వచ్చానని, కార్యకర్తల అభిష్టం మేరకే నడుచుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లుగా తనకు సహకరించిన కార్యకర్తలకు ఎంతో రుణపడి ఉంటానని, మంత్రిగా తాను ఏనాడు గొడవలను ప్రోత్సహించలేదన్నారు. మంత్రి చేసిన ఈ కామెంట్లు పార్టీ క్యాడర్లో చర్చకు దారితీశాయి. జోలో పెట్టుకొచ్చిన కుడి పక్కన ఎంపీ సీట్ జోలో పెట్టుకున్నా అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్న ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు, నాకు ఓపెన్ ట్రాక్. ఎంపీగా పోటీ చేయడం జయరాంకు ఇష్టం లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఆయనకు ప్రత్యామ్నాయ ఆలోచన ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతోంది. కార్యకర్తలు ఆదేశిస్తే అనేక దారులు ఉన్నాయని జయరాం చెప్పడంలో మర్మమేమిటోనని గుసగుసలాడుతున్నారు వైసీపీ నాయకులు. మంత్రి జయరాం చేసిన ఈ కామెంట్లను బట్టి మళ్లీ ఆలూరు అసెంబ్లీకే పోటీ చేయాలనుకున్నారని స్పష్టమవుతోంది. చలో విజయవాడ వెళదామని ఆయన అనుచరులు చెప్పడం చూస్తే ఆలూరు వైసీపీలో ఏం జరగబోతోందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.